డ్రగ్స్ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను అట్టుడికిలా చేస్తుంది. పొలిటికల్ హీట్ను పెంచేస్తుంది. మరోవైపు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో మరొక చాలా ఇంట్రెస్టింగ్ అంశం, చాలా బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. టెస్ట్ల కోసం పోలీసులు యూరిన్ అడిగితే, యూరిన్ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ, యూరిన్ అడిగితే పోలీసులను బురిడి కొట్టించారట ఎంపీ మహేష్. వాష్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శాంపిల్ బాటిల్లో వాటర్ని నింపేసి ఇచ్చేశారట. టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది అండ్ ఏదో అంతా తేడాగా ఉంది ఏంటని చెప్పేసి చెక్ చేస్తే అది వాటర్ అని చెప్పేసి రియలైజ్ అయ్యారట. ఆ తర్వాత మళ్ళీ ఉదయం చెక్ చేస్తే ఆయనకి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందట. అర్ధరాత్రి హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ పార్టీ పెద్ద సంచలనం సృష్టించడాన్ని మనం చూసాం. ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీలో పుట్టా మహేష్ కూడా పట్టుబడ్డారు. ఎంపీ మహేష్తో పాటుగా రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా, రోహిత్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. మొత్తం 6గురికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అయితే ఓ పక్క దొరకడం, ఎంపీ ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు ప్రముఖ బిజినెస్ మ్యాన్లు కూడా దొరకడం ఒక ఎత్తు అయితే, రెండు విషయాలు ఇక్కడ చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. అఫ్కోర్స్ డ్రగ్స్ పార్టీ అనేది చాలా పెద్ద విషయం. సిమ్లా నుంచి, గోవా నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నారంటూ తెలుస్తోంది. వీళ్ళు అక్కడి నుంచి తెప్పించుకున్నారంటూ తెలుస్తోంది. ఒక నెల రోజుల నుంచే దీనికోసం ప్లాన్ చేసుకుంటున్నారంటూ కూడా తెలుస్తోంది. అయితే వీటన్నిటితో పాటు అక్కడ ఒక వ్యక్తి పోలీసులు వచ్చిన వెంటనే గన్తో గాల్లోకి ఫైర్ చేశాడట. అసలు డ్రగ్స్ పార్టీ అనేదే ఒక పెద్ద క్రైమ్ అయితే, ఈ వెపన్ క్యారీ చేయడం, పోలీసులు వస్తే గాల్లోకి ఫైర్ చేయడం అంటే పోలీసులు పారిపోతారనా, అక్కడి నుంచి వాళ్ళని బెదిరించడానిక, దేనికోసం చేసినట్లు? లేదంటే వాళ్ళ మీద కూడా అటాక్ చేద్దాం అనుకున్నారా? ఒక బిజినెస్ మ్యాన్ ఆ పని చేశారంటూ తెలుస్తుంది. దాంతోపాటు ఇక ఎంపీ గారి పరిస్థితి అయితే, ఆయన చేసినటువంటి నిర్వాహకం అయితే ఇంకా పెద్ద చర్చకు తావునిస్తుంది. డ్రగ్ టెస్ట్ చేయడానికి అని చెప్పి యూరిన్ పట్టుకోమని చెప్పేసి శాంపిల్స్ బాటిల్స్ ఇచ్చారట. వాళ్ళకి చిన్న చిన్న బాటిల్స్ ఇస్తారు కదా, అవి ఇచ్చారట. అవి ఇస్తే మన ఎంపీ గారు వెళ్ళి అందులో వాటర్ పట్టుకొని తీసుకొచ్చారట. వాటర్ పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేశారు. వాళ్ళేమనుకుంటారు, పట్టుకోరు కదా డైరెక్ట్గా, యూరిన్ శాంపిల్స్ అంటే చేత్తో డైరెక్ట్గా పట్టుకోరు కాబట్టి ఒక చిన్న సంచిలో వేయమంటారు. అలా ఇచ్చారు, తీసుకున్నారు. తీరా వెళ్ళి టెస్ట్ చేస్తే అసలు అదేదో అంత డిఫరెంట్గా ఉంది, రిజల్ట్ డిఫరెంట్గా వస్తుంది, నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి తేలింది. నెగిటివ్ రావడం కూడా పెద్ద ఆశ్చర్యం కాదు. అందులో వాటర్ అని చెప్పి కనిపెట్టిన తర్వాత అధికారులు షాక్ అయ్యారట. ఇదేంటి, వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి కొద్దిసేపు డిస్కషన్ అట వాళ్ళ మధ్యలో. ఇది వాటరా లేకపోతే నిజంగానే ఇలా వచ్చిందా టెస్ట్, ఏం అర్థం కాలేదట. ఆ తర్వాత ఇంకా క్లియర్గా పరీక్షించిన తర్వాత అది వాటర్ అని చెప్పి డిసైడ్ చేసుకొని ఎంపీ గారి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయి వెళ్ళి, అయ్యా మేము అడిగింది ఇవ్వండి, మాకు వాటర్ అవసరం లేదని చెప్పి అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ శాంపిల్లో యూరిన్ ఇచ్చారట. దాన్ని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంటూ తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ విషయం కూడా చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఓ పక్క గన్తో కాల్పులు జరపడం అక్కడ, మరో పక్కేమో ఎంపీ గారు వాటర్ నింపివ్వడం శాంపిల్ బాటిల్లో, ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చర్యలు ఉండబోతున్నాయి? ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ ట్వీట్ చేశారు, ఎంతటి వాళ్ళనైనా సరే చట్టపరంగా శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చెప్పారు. బాగానే ఉంది. మరి పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇక ఏపీలో ఎంపీ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా పార్టీ తరపు నుంచి? ఇక్కడ కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, అక్కడ మరి ఎవరైనా కీలక నాయకులు రెస్పాండ్ అయ్యారా? వీటితో పాటు అక్కడ గన్ ఫైర్ అవ్వడం ఒకటైతే, ఎంపీ గారు బాటిల్లో వాటర్ పట్టించారట. అది అలా ఎలా చేయాలనిపించిందో మరి ఆ పరిస్థితుల్లో. సో డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు? ఎస్ నందు, ఉదయం నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన మీద టీడీపీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం కూడా సేకరించే పనిలో పడ్డారు. అసలుకి ఇతని యాక్టివిటీ ఎలా ఉంటుంది, అసలుకి ఏంటి ఇష్యూ, ఇతను సాధారణంగా ఇతను ఆహారాలు ఏ విధంగా ఉంటాయి, హైదరాబాద్ లో ఎవరెవరితో కలుస్తున్నారు, అందులో టీడీపీ ఎంపీ అయి ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో ఉన్న లింక్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఒక మహిళ కూడా పుట్టా మహేష్ సంబంధించిన ఒక మహిళగా చెప్తున్నారు. అది కూడా జిల్లాలో ఇప్పుడు పెద్ద ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ గతంలో ఒక ప్రాంతానికి సంబంధించిన కొంత మహిళలు పుట్టా మహేష్ తో చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండి కొంత కాలేజ్ పిల్లల్ని లేకపోతే కొంత వ్యక్తుల్ని
హైదరాబాద్ కి పంపిస్తుంటారు అనే ఒక చర్చ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది ఈ ఏలూరు ప్రాంతంలో. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఓకే రూమర్స్ అనుకోవచ్చా, లేకపోతే గిటన్ వాళ్ళు అనుకుంటారా, చెప్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, అయితే ఇప్పుడు పోలీసులకి నిన్న ఇప్పుడు అసలు సమస్య ఏంటి? నిన్న రాత్రి పుట్ట మహేష్ ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కి ఎందుకు నెగిటివ్ వచ్చింది, ఈ రోజు ఉదయం పాజిటివ్ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అయితే నిన్న రాత్రే ఇతన్ని టెస్ట్ల కోసం యూరిన్ పట్టాలి, మీరు యూరిన్ పట్టి ఇవ్వండి అని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు ఇతరు బాత్రూమ్ లోకి వెళ్ళి ట్యాప్ వాటర్ ని దాంట్లో నింపి ఇచ్చాడు. అందువల్ల నిన్న రాత్రి వాళ్ళు కూడా అధికారులు కూడా కొంత టెన్షన్ లో ఉంటారు. చూసిన తర్వాత అక్కడ నెగిటివ్ వచ్చింది. సరే నెగిటివ్ వచ్చినా ఇతను ఇక్కడ ఎందుకున్నాడు అనేది కొంత ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. అయితే ఉదయానికి వీళ్ళకి మళ్ళీ కొంత తేడా వచ్చింది. అసలు కంప్లీట్ గా ఆ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే వాటర్ టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర కొంత చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మొత్తం కూడా ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పి ఉదయాన్నే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొంత సీరియస్ అయ్యారు ఎస్ఓటి పోలీసులు. గట్టిగా మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ యూరిన్ ని పట్టడం, తర్వాత యూరిన్ ని తిరిగి చేసినప్పుడు అది పాజిటివ్ గా తెలిసింది. నిన్న రాత్రి దాకా నెగిటివ్ వచ్చిందని ఉదరగొట్టారు చాలా మంది. అందరూ టీడీపీ ఏలూరు ఎంపీ ఓకే డ్రగ్స్ పార్టీలో ఉన్నాడు కానీ ఆయన ఏమో సహకరించలేదు, ఆయన ఏమీ చేయలేదు అనేది తెల్లవారుజామునికి నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో అందరూ అతను సత్యశీలుడు, ఆయన ఏమి వేరే పనులు ఏమి చేయడు అని. కాకపోతే ఒక్కసారిగా మార్నింగ్ మళ్ళీ ఎంక్వైరీ చేయడం పోలీసులు, తర్వాత దానికి టెస్ట్ చేయడం తర్వాత అసలు విషయం బయటపడింది. ఇప్పుడు